తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోవడం జరిగింది. చనిపోయిన వారిలో వజ్రపు కొత్తూరు మండలం ఇక బాతుపురం గ్రామానికి చెందిన మెట్టూరు జోగారావు ఎన్కౌంటర్లో మరణించారు. ఈ నేపథ్యంలో నిన్న జోగారావు మృతదేహాన్ని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి అతను స్వగృహానికి తీసుకుని వచ్చారు. ఇక జోగారావును చూసి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు అమర్ రహే జోగారావు, అమర్ రహే అని గట్టిగా నినాదాలు చేస్తూ కన్నీరు మున్నీరయ్యారు. ఇవాళ తెల్లవారుజామున మారేడుమిల్లి మండలం జిఎం వలస గ్రామం సరిహద్దు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో పోలీసులకు మరియు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. మెట్టూరి జోగారావు మృతితో వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక బాతుపురంలోని మృతుడి సోదరి శేషమ్మ ఇంటి వద్దకు మాజీ మావోయిస్టులు అరుణక్క, ఈరోతు ఈశ్వరరావు, ప్రజా విప్లవ సంఘాల నాయకులు, సానుభూతి వర్కర్లు సానుభూతి పరులు చేరుకొని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. 35 సంవత్సరాలు అయింది నా తమ్ముడు వెళ్ళిపోయి. ఒక్కరోజైనా మా కోసం మేము ఎదురు చూసేవాళ్ళం. ఈ రోజుకి మాకు ఈ కబురు తెలిసిన వెంటనండి నా పేరు లీలా, నా తమ్ముడు అండి. నేను చాలా రోజుల నుంచి మా ఇద్దరం కలిసి ఉండేవాళ్ళండి. నాకు అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్క నేను ప్రజల కోసం పనిచేస్తాను అక్క నేను నాకు చెప్పేసి వెళ్ళిపోయాడు బాబు. అసలు ఈ రోజు నుంచి నా తమ్ముడు లేడంటే మాకు చాలా బాధ బాబు. మా తమ్ముడు అండి, మా తమ్ముడు అంటే మేము ఎంతో ప్రేమతో చూసాం బాబు.